అమ్మగారి ఊళ్ళే మొన్న బొడ్రాయిని పెట్టుకున్నారు. అంటే ఊరన్నప్పుడు బొడ్రాయి ఉంటది కానీ అది కిందికి అయిపోయిందని కొండంత పండగ చేసి మీదికి లేపించిర్రు. పేరుకు 3 రోజులు కానీ వారం 10 రోజులు పండుగ అయిపోయింది. ఆ యాగాలు అయ్యగార్ల పూజలు నిష్ట కొద్దొచ్చే భక్తులు అబ్బో మస్తు తతంగాలు ఉంటాయి. ఊరూరికి బగ్గనే అవుతున్నాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇసొంటి పెద్ద పెద్ద కార్యాల కాడ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటుంది కదా. అంటే మా ఊళ్ళో ఏం జరగలే కానీ పాపం ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూడుర్రి ఎసొంటి ఘోరం జరిగిందో. వామ్మో వామ్మో ఎంత ఘోరం జరిగిందో చూస్తున్నారా? ముమ్మిడివరం కాడ కొండంత పండగ లెక్క ఆంజనేయ స్వామి గుడిలా ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసుకుందామని భక్తులు ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచిండు. అగో నడిమిట్ల కిరిగి కింద పడిపోయింది. పాపం ఇద్దరు ఆడోళ్లకు బాగా దెబ్బలు తగిలినట్టే గాని ఎంత దారుణం చూడుర్రి. ఎక్కడ ఎసొంటి తిప్పలు రావద్దని 2 పెద్ద పెద్ద క్రేన్లు పట్టుకొని వచ్చిర్రు. కింద మీద తెగిపోని తాళ్లు కట్టిర్రు. ఇక ఏం కాదని ధైర్యంగా మీదికైతే లేపిర్రు గాని లేపుతుంటేనే మొత్తం ఇరిగిపోయింది 2 ముక్కల కింద. అంత బండే ఒక్కటే బండ. తెచ్చేటప్పుడు ఈడ పెట్టేటప్పుడు అసలేం కాలే కానీ తుటుక్కుని ఇరిగిపోయింది పెడుతుండగానే. ఇంకా నయం, తీరా పెట్టినాక భక్తులు మొక్కులు మొక్కేటప్పుడు గాలివాన గూలిపోలే. ఈడికి నయమే అనుకుంటున్నారు పబ్లిక్. అయినా ఏ తప్పు జరిగిందో పూజలలో ఏం పొరపాటు జరిగిందో అని భయంతో కొంతమంది వణుకుతున్నారు గాని అసలు పొరపాటు ఆ ధ్వజస్తంభం చెక్కిన రాయిల్లే ఉన్నట్టున్నది. గంత పొడుగ్గా చెక్కినప్పుడు ఇరగనంత గట్టి రాయిని తీసుకోవాలి కదా. గంత సన్నగా గంత పొడుగ్గా నిలబెడతాం అన్నప్పుడు అన్ని తీర్ల పరీక్షలు చేసి ఆడికీడికి ఒక్క తిరుగున్న రాయిని చెక్కియాలే. మరి వాళ్ళు ఎట్లా చూసిర్రో గాని ఘోరం జరిగింది. అయినా ఏం కాదులే, తర్వాత కార్యాన్ని ఆ ఆంజనేయ స్వామి చూసుకుంటాడని అనుకుంటున్నారు పబ్లిక్. మరేమైతుందో చూడాలే.